కొబ్బరి చట్నీ కోసం మనం పచ్చిమిర్చి, పచ్చి కొబ్బరి, తర్వాత జీలకర్ర వేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఫ్రై అయితే చేసుకోవాలన్నమాట. అంటే మాడిపోకూడదండి. మాడిపోతే మాత్రం చట్నీ పచ్చడి యొక్క టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది. మాడకుండా మంచిగా సిమ్లో పెట్టుకొని అయితే ఫ్రై చేసుకుందాము. ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడేమో బోండాల కోసం పిండి కలిపి పెట్టుకున్నా. మన మైసూర్ బోండాలు అయితే కొంచెం ఫ్రై అవ్వగానే అవంతకవే టర్న్ అయిపోతాయి. మనం ఎక్కువ కష్టపడనియో అనమాట మనల్ని మాత్రం. చూడండి నేను చిన్న చిన్నగా వేస్తే ఎంత మంచిగా పొంగినాయో. మొత్తానికైతే మన మైసూర్ బోండా అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా నేనైతే సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నాను. సూపర్గా ఉన్నాయి కదా. సర్వింగ్ బౌల్లోకి అయితే తీసి పెట్టేస్తున్నాను. మన లంచ్లోకి అయితే మునక్కాయ పప్పు అండి. అందుకోసమనే పప్పు కడుక్కొని దాంట్లో నూనె, పసుపు, జీలకర్ర, చిన్నులపాయలు వేసుకొని నేనైతే 4 విజిల్ పెట్టుకుంటున్నాను. మనకు కావాల్సినవి ఉల్లిగడ్డ, టమాటా, మునక్కాయలు, పచ్చిమిర్చి అయితే కట్ చేసి పెట్టుకోవాలి. ఇవి కట్ చేసి పెట్టుకుంటే మనం తొందరగా పని చేసుకోవచ్చు అనమాట. అంటే తొందరగా పప్పు అనేది చేసేసుకోవచ్చు చాలా సింపుల్గా. ఇక్కడ మన మునక్కాయ పప్పు అయితే తెల్లుతుందండి. అప్పుడు మనం ఏంటంటే కరివేపాకు రెబ్బలు అలాగే వేసేసేయాలన్నమాట. మంచిగా కడుక్కొని ఒక 2 చాలా స్మెల్ సూపర్గా వస్తుంది అనమాట పప్పుకి. ఇక్కడ రైస్ అయితే ఉడుకుతుంది. మన మునక్కాయ పప్పు అయితే రెడీ అయిపోయిందంటే తాలింపు కూడా వేసేసుకున్నాను. సూపర్ టేస్టీగా ఉంది. ఇంకా 4 వడియాలు కూడా వేసేసుకుంటే మనకు ఇంకా తినేటప్పుడు పక్కన చట్నీలు ఏం అవసరం లేకుండా వడియాలు వేసుకొని ప్రశాంతంగా తినేయచ్చు అనమాట. ఇవి లాస్ట్ ఇయర్ నేను పెట్టిన వడియాలండి. ఏమంటారు బియ్యం వడియాలు అనమాట. లాస్ట్ ఇయర్ నేనే చేశాను. చాలా టేస్టీగా ఉన్నాయి. ఇప్పుడు లాస్ట్ టైం ఎంత ఫ్రెష్గా అయితే ఉన్నాయి, ఇప్పుడు అయిపోతున్నాయి. అయిపోయే ముందు కూడా అలాగే ఫ్రెష్గా క్రిస్పీగా సూపర్గా ఉన్నాయన్నమాట. ఈసారి కూడా ఖచ్చితంగా అయితే సమ్మర్లో పెడతానండి. ఇంకా 2 మంత్స్ అయితే సమ్మర్ వస్తుంది, అప్పుడు పెట్టేస్తాను. ఓకేనా. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మైలీ బాను వ్లాగ్స్. ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి, బాగున్నారా? ఈరోజు నా వ్లాగ్ ఏంటంటే నేను మార్నింగ్ చేసిన టిఫిన్, ఆఫ్టర్నూన్ లంచ్కి ఏం ప్రిపరేషన్ చేస్తున్నా ఓన్లీ ఇవి మాత్రమే చూపించబోతున్నానండి. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ మీద ఖచ్చితంగా ప్రెస్ చేయండి. మీరు ఒక చిన్న లైక్ ఇస్తే చాలామందికి నా వీడియో అనేది ఫార్వర్డ్ అవుతుంది. ప్లీజ్ దయచేసి నాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక్కడ నేనైతే కొబ్బరి చట్నీ అయితే చేసేసానండి. తర్వాత మైసూర్ బోండా కోసం ఆయిల్ అయితే హీట్ చేసుకున్నాను. ఇక్కడ పిండి రెడీగా ఉంది. ఇంకా ఒక్కసారి గిల్లకు కొట్టుకొని కొంచెం పిండి అయితే బాండీలోకి వేసేసాను. కొబ్బరి చట్నీ ప్రాసెస్ ఏంటంటే మనము ఫస్ట్ పచ్చి కొబ్బరి, తర్వాత పచ్చిమిర్చి, జీలకర్ర ఫ్రై చేసుకోవాలండి. తర్వాత మిక్సీ జార్ తీసుకొని దాంట్లో కొంచెం పుట్నాలు, తర్వాత ఒక 2 రెబ్బలు చింతపండు, తర్వాత ఉప్పు వేసేసుకొని మనము ఫ్రై చేసుకున్నటువంటి కొబ్బరి అవన్నీ మిక్సీ చేసుకొని ఇంకా తాలింపు వేసుకోవడం అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది కొబ్బరి చట్నీ. తర్వాత ఇక్కడ మైసూర్ బోండాలు అయితే నేను వేసేసాను. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చినాయంటే టకటకా సౌండ్ వస్తుందన్నమాట. నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా కానీ సర్వింగ్ బౌల్లో తీసుకుంటేనే టకటకా అనే సౌండ్ వస్తుంది. అంటే అంత క్రిస్పీగా అయినాయి. ఇప్పుడు ఇంకా మేము టిఫిన్ చేసేసాము. మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నేనేంటంటే లంచ్ కోసం ప్రిపరేషన్ అయితే చేస్తున్నాను అనమాట. ఈరోజు మా ఇంట్లో ఉత్త రైస్, తర్వాత మునక్కాయ పప్పు చారు చేస్తున్నాను అనమాట. చాలా రోజులైందండి, ఏమాత్రం ఆలస్యం చేయను. ఇదిగోండి నేను ఎప్పుడైనా సరే మునక్కాయలు తెచ్చుకుంటే ఈ విధంగా కట్ చేసుకొని, అంటే నేను ఇప్పుడు వాటర్ పోసానులేండి, కట్ చేసుకొని ఇట్లా ఒక ప్లాస్టిక్ బాక్స్లో అయితే పెట్టేసుకొని నేనైతే స్టోర్ చేసి పెట్టుకుంటాను ఫ్రిడ్జ్లో. ఇంకా పప్పు అయితే కడిగి పెట్టుకుందామని చెప్పేసి పప్పు వేసుకున్నాను. ఒక చిన్న గ్లాస్ పప్పు వేసుకున్నాను. మాకు చిన్న గ్లాస్ వేసుకున్నా కానీ చాలా పప్పు అవుతుంది అనమాట. వేసేసుకొని పప్పు మంచిగా ఒక 2-3 టైమ్స్ కడిగేసుకుంటాను. చాలా సైడ్లు కడగకూడదు అంటారు, బట్ ఏంటంటే నేనైతే కడుగుతానండి. నాకు పప్పు ఒక్కసారి కడితే మాత్రం అస్సలు సాటిస్ఫై ఉండదండి. ఎందుకు ఒక 2-3 టైమ్స్ అన్న కడిగితే నాకు అప్పుడు ప్రశాంతంగా ఉంటుంది. 2 టైమ్స్ కడుగుతున్నాను. థర్డ్ టైం ఏంటంటే మంచినీళ్ళు పోసేసి కొద్దిసేపు అయితే నానబెట్టేస్తాను అనమాట. దీంట్లో ఏంటంటే ఈ పప్పులో మనకు చిన్నులపాయలు, ఫస్ట్ అయితే పసుపు వేసుకోండి. తర్వాత నూనె వేసేసుకొని చిన్నులపాయలు అంటే క్రష్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత కొంచెం జీలకర్ర వేసేసుకొని మనమైతే ఒక 4 విజిల్స్ వచ్చే వరకు అయితే పప్పు అయితే పెట్టేసుకోవాలండి. ఒకసారి జీలకర్రలో ఏమైనా మట్టి పిల్లలు అట్లాంటివి ఏమైనా చూసుకొని వేసేసేయండి. నేను ఇక్కడ చిన్నులపాయలు కూడా క్రష్ చేసి వేసేసుకున్నాను. ఇంకా మనకు ఒక 4-5 విజిల్స్ వస్తే మంచిగా పప్పు అయితే మెదిగిపోద్దండి. అప్పటి వరకు మనం ఏంటంటే టమాటాలు, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, మునక్కాయలు అవన్నీ కూడా నీట్ చేసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను 4 విజిల్ పెట్టేసాను. ఇదిగోండి ఉల్లిగడ్డ, మునక్కాయలు, పచ్చిమిర్చి, తర్వాత టమాటాలు ఒక చిన్న 2 టమాటాలు కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకొక నిమ్మకాయ సైజు కంటే కొంచెం పెద్దగా చింతపండు కూడా తీసి నానబెట్టేసుకోండి. మన 4 విజిల్స్ అయిపోయినాయి. పప్పు చూడండి ఎంత కమ్మగా
బాగా ఉడికిపోయిందో దీన్ని మనం అప్పుడప్పుడు ఏమంటారు ముద్దపప్పులాగా కూడా చేసుకోవచ్చు. దీంట్లో ఉప్పు వేసుకొని తాలింపు వేసుకుంటే ముద్దపప్పు అవుతుంది. ఇంకా మనము చింతపండు నుంచి తీసినటువంటి జ్యూస్ తీసి పప్పు ఎనుపుకొని దాంట్లో పోసుకొని మనకి ఎంతైతే లిక్విడ్లో కావాలో అంత లిక్విడ్ లాగా వేసుకొని దీంట్లో ఉప్పు కారం 2 కూడా మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. పక్కన పెట్టుకొని స్టవ్ మీద పెట్టేసుకొని ఇంకా ఉడకడానికి రెడీగా అవుతుంది అన్నప్పుడు మనము కట్ చేసుకున్నటువంటి మునక్కాయలు అయితే వేసేసుకోవాలన్నమాట. అందరూ మునక్కాయ పప్పు ఒక్కొక్కలాగా చేస్తారు, నేను ఒకలాగా చేస్తాను అనమాట. ఇది నా స్టైల్ మునక్కాయ పప్పు అనమాట. ఇంకా దీంట్లో ఏంటంటే కొంచెం మునక్కాయలు అనేవి కొంచెం ఉడుకుతున్నాయి అనుకున్నప్పుడు మనం ఉల్లిగడ్డలు తర్వాత పచ్చిమిర్చి వేసేసేయాలండి. పచ్చిమిర్చి వేసిన తర్వాత అవి కూడా కొంచెం పొంగొచ్చి ఉడుకుతూ ఉంటుంది. ఇక్కడ నాకైతే పచ్చిమిర్చి ఉల్లిగడ్డ వేసిన టైంకి నాకు అన్నం కూడా పొంగొచ్చేసింది. అన్నం కూడా నేను ఉడకబెట్టేస్తున్నాను. అయితే ఇక్కడ ఏంటంటే కరివేపాకు రెబ్బలు అలాగే వేసేయాలండి. ఈ విధంగా వేయడం వల్ల ఏంటంటే పప్పు చాలా మంచి స్మెల్ వస్తుంది అనమాట తినేటప్పుడు కానీ చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. తర్వాత మునక్కాయలు కొంచెం ఉడికిన తర్వాత అంటే ఒక 80% ఉడికిన తర్వాత టమాటా అయితే వేసేసుకోవాలన్నమాట. నేను ఇంకా ఏ వెజిటేబుల్స్ కూడా వేయట్లేదండి, ఓన్లీ ఇవి మాత్రమే వేస్తున్నాను అనమాట. ఇంకా అవి కొంచెం తెరులుతున్నాయి అనుకున్నప్పుడు దీంట్లో కొంచెం ధనియాల పొడి కొంచెం జీలకర్ర పొడి అయితే వేసుకొని నేను ఇక్కడ అన్నం కూడా వంపేసి పక్కన పెట్టేసాను. ఉమ్మగిల్లడానికి అయితే పెట్టేసినాను. ఇక్కడైతే నేను జీలకర్ర ధనియాల పొడి 2 వేసానండి. అవి స్కిప్ అయిపోయింది అనమాట వీడియో. ఓకేనా ఫ్రెండ్స్, అవి కూడా వేసుకొని కొద్దిసేపు తెరిలిన తర్వాత పక్కన పెట్టుకొని ఇక్కడైతే పోపు పెట్టుకుంటున్నాను. పోపులో ఏంటంటే ఆయిల్ నెయ్యి తర్వాత నూనె 2 కూడా వేస్తాను. నెయ్యి అయిపోయింది కాబట్టి ఓన్లీ నూనెతోనే చేస్తున్నానండి. ఇక్కడ చూడండి తెరులుతుంది కదా. ఇక్కడ ఏంటంటే ఆయిల్ పోసుకొని ఎండుమిర్చి, తాలింపు గింజలు, ఉల్లిగడ్డ, క్రష్ చేసినటువంటి వెల్లుల్లి ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలన్నమాట. అంటే మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనం కలిపెట్టుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఏంటంటే దీంట్లో కరివేపాకు వేసుకొని తర్వాత ఇంగు వేసుకొని మనం తాలింపు అనేది వేసుకోవాలండి. నిజంగా చాలా చాలా బాగుంటుంది పప్పు అయితే మాత్రం. చాలా రోజులు కూడా అయిందనమాట నేను మునక్కాయ పప్పు తినక. ఎందుకంటే కొంచెం హీట్ ఎక్కుతుంది అన్నట్టు నేను చాలా అవాయిడ్ చేస్తాను మునక్కాయ పప్పు. కాకపోతే ఏంటంటే చాలా ఇష్టం నాకు మసాలా మునక్కాయ అన్నా కానీ మునక్కాయ పప్పు అన్నా కానీ చాలా ఇష్టం అండి. ఇంకా మొత్తానికి అయితే తాలింపు పెట్టిన తర్వాత కూడా ఒక 2 నిమిషాలు అయితే నేను ఉడకబెట్టిస్తాను అనమాట. అంటే ఉడకు పెడితే మంచిది అనమాట. అప్పుడు ఏంటంటే మనం తాలింపు వేసాం కదా, ఆ ఫ్లేవర్ మొత్తం పప్పుకైతే తగులుతుంది. ఇంకా అదే చేత్తో 4 అప్పడాలు కూడా వేసేస్తే, అప్పడాలు కాదులేండి వడియాలు వేసేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటాయని వడియాలు అయితే వేపుతున్నాను అనమాట. ఇవి లాస్ట్ ఇయర్ నేను చేసినటువంటి నా స్వహస్తాలతో చేసినటువంటి వడియాలండి, బియ్యం వడియాలు. ఇంకా అవి కూడా నేనైతే ఒక ఫ్రై చేసేసి పక్కన ఒక కంటెంట్ బాక్స్లో అయితే పెట్టేశాను అనమాట. వాళ్ళు వచ్చి మా బాబు కానీ మా హస్బెండ్ వచ్చి తినేటప్పటికి అవి ఇంకా క్రిస్పీగానే ఉంటాయి కాబట్టి ఇంకా నేనైతే వాటిని మంచిగా ఫ్రై చేసి అయితే పక్కన పెట్టేశాను అనమాట. మొత్తానికైతే ఈరోజు నా లంచ్ తర్వాత మార్నింగ్ టిఫిన్లోకి అయితే మైసూర్ బోండా, లంచ్లోకి అయితే మునక్కాయ పప్పు, రైస్, పెరుగు, వడియాలతో అయితే ఈరోజు అయితే ఈ విధంగా గడిచిపోయిందండి మాకు. ప్లీజ్ ఫ్రెండ్స్, ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ మీద ఖచ్చితంగా ప్రెస్ చేయండి. మీరు ఒక చిన్న లైక్ ఇవ్వడం వల్ల ఏంటంటే చాలామందికి నా వీడియో అనేది రికమెండ్ అవుతుంది. మీరు లైక్ చేయకపోతే నాకు అసలు ఎటువంటి వ్యూస్ అయితే రావండి. ఇదిగోండి మన మునక్కాయ పప్పు అయితే రెడీ అయిపోయింది. తర్వాత ఇక్కడ వడియాలు చూడండి, వడియాలు నేను పెట్టిన వడియాలు, తర్వాత వైట్ రైస్. పెరుగు చూపించలేదు ఎందుకంటే డైలీ చూపిస్తున్నాను కాబట్టి ఇంకా పెరుగు అయితే చూపించలేదండి. ఇదన్నమాట ఈరోజు నా బ్లాగ్. ప్లీజ్ నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మరొక మంచి బ్లాగ్తో మీ ముందు ఉంటాం. బై బై ఫ్రెండ్స్.